న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల పొట్లపల్లి జమున, నరేష్ రావు గార్ల గృహంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం సామూహిక సౌందర్యలహరి పారాయణం, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, తిరుప్పావై పారాయణం, వందలాది మంది మాతలు సామూహికంగా పారాయణం చేశారని సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం తెలిపారు. విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంజిత్ కుమార్ ఆచార్య, అర్చకులు భానుస్వామి ప్రత్యేక పూజలు చేశారు. హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం వచ్చిన అతిథులందరికీ చక్కని అల్పాహారం అందించారు. ఈనాటి కార్యక్రమంలో పొట్లపల్లి జమున, నరేష్ రావు, కుటుంబ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం పాల్గొన్నారు. అందరి దగ్గర తిరుప్పావై బుక్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఇవ్వండి, ఇద్దరిద్దరు చూసుకోండి. లక్ష్మీనాథ సమారంభం నాదయామ్నాద్యమాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజ యుగ్మరుక్మాం వ్యామోహతస్తకారణే అస్మద్గురోః రామానుజస్య శరణం శరణం ప్రపద్యే మాతా పితా యువతయా తనయా విభూతి Oye, madre
మరి మనం కూడా దీన్ని ఎక్కువ చేసుకోవాలంటే మరి మీరు కూడా ప్రతి సంవత్సరం మా గుడికి రావాలి, కళ్యాణం ఉంటుంది అంటే నిజంగానే కాదు. ఇప్పుడు తిరుపతిలో సుప్రభాతం బదులు మన తిరుప పెట్టిందంటే ఎంత విశిష్టత ఉన్నదో మనం తెలుసుకోవాలి. అంటే విశిష్టత తెలియక నాకు రాదు. ఇప్పుడు సౌందర్యలహరి మాకు వస్తారు అక్కే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ప్రతి అమావాస్యకు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ప్రతి ఒక్క అమావాస్య ఒక్కొక్క గుళ్ళో ఎంచుకుంటారు. మన దగ్గర కూడా ఒకసారి చేసింది రామాలయంలో. ఇళ్లలో ఎవరు చేయరట. నేను రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ అక్కే ఒక 1 year నుంచి అంటే నాకు కూడా పర్ఫెక్ట్ గా రాదు, నేను కూడా నేర్చుకుంటా అంటే ఆంటీ ఉంది రాదా మరి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అడగద్దు వేరే వాళ్ళకు కూడా. మేము ఇంటికి వచ్చిన మరి మీరు అనద్దు దాన్ని వచ్చినట్టు నేను మేము నేర్చుకొని మా గుళ్ళందరూ నేర్చుకుని మేము ప్రతి సంవత్సరం ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఈ ఒక్కసారి మీరు రండి అని రిక్వెస్ట్ చేసిన నేను ఆంటీని. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ అందరూ అడుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా మేము గత 2 years మా రామాలయానికి అందరూ తిరుపతి ఇంటింటికి పారాయణం వెళ్ళినాం. చాలా చక్కగా చేసుకున్నాం. కానీ మాకు మార్నింగ్ లేవడము మళ్ళీ ఈవినింగ్ వరకు మా అక్కల దగ్గర బాగా అలసిపోయారు. ఈ తిరుపతి కూడా దాదాపు పిల్లలు మేము 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఒకసారి ఆంటీ కోరిక మేరకు ఏం పేరు ఆంటీ? చదవండి. నేను కూడా ఎప్పుడు చదవలేదు. ఆహా మాసములో తన స్వరూపంగా భగవంతుడు కీర్తించుచున్నాడు. మార్గశిర మాసం అనగా మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అది అతి ప్రధానమైన సమయమని భావము. వాసుదేవత అంటే శ్రీకృష్ణుడు అనే చెట్టు యొక్క నీడ. చెక్కు చల్లనిది కాదు, కొమ్ము కూడా సమ శీతోష్ణముగా నుండు కాలము. మనము మేల్కొనే సమయము, సత్వగుణ సంపన్నమైన బ్రహ్మ ముహూర్తము. మరియు మార్గశిర మాసంలో పైరులు పండి పెరిగి ఉండేది కాలము. అతి మనోహరమైనది. వెన్నెలను వెదజల్లు శుక్లపక్షము. పవిత్రమైన దినముగా వ్రతము నాచరింపు కాలమును సమయము సంప్రాప్తించుటతే ఉత్తమోత్తములుగా సమయము ఇది అని ఆహ్లాదముగా మనం భావించు అని ఆండాలు సంభవించినది. ఈ పిలుపునొక సుందరమైన భావం కలదు. పరమ పదమైన నివాసము కంటే గోకులమున ప్రకృతి మండలమైన నివసించుటదే భగవంతుడికి కలిసిమెలిసి మహాదానందమునందు అనుభవించు మహాభాగ్యము లభించును. అందుచే పరమపదమును ఎవగించుకున్నటకు సంబోధనలోనే సౌందర్యంగా గ్రహింపదగును. கடல் அடைந்த மாதவனை கேசவனை திங்கள் கிழவற்று செய்தியார் சிந்தனையின்றி அந்த பறை கொண்ட வார்த்தையை குழுவை பையன் மலத்தில் பட்டருக்கிறான் போதே சுன்றான் செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்குலி பரிசுரை இரண்டு வாழ்வரைத்தோம் செங்கன் திருமுகத்து செல்வன் திருமாலா இங்கும் நிலவருவிற்கு முழுவரைப்பாய் வங்கக்கடல் அடைந்த மாதவனை கேசவனை செங்கன் திருமுகத்து செல்வன் திருமாலா எங்கும் நிலவருவிற்கு முழுவரைப்பாய். భాగ్య పదవి కోరుకున్న తల్లి సంతసముగ భోగ భాగ్య పదవి కోరుకున్న తల్లి అంబనీకిదిగో హారతి జ్ఞాన ప్రసూనంబనీకిదిగో హారతి. ముత్యాల పళ్ళెరమ్ముతో ముత్యాల పంచవనిల ముగ్గు గుర్తుచు ముత్యాల పళ్ళెరమ్ముతో ముత్యాల పంచవనిల ముగ్గు గుర్తుచు మాణిక్యాల హారతి మగువలు నీకు తెచ్చరి మాణిక్యాల హారతి మగువలు నీకు తెచ్చరి కర్పూర హారతి కాంత నీకు తెచ్చినాము అంబ నీకిదిగో హారతి జ్ఞాన ప్రసూనాంబనీకిదిగో హారతి. హరిహర బ్రహ్మాండ అంతవారి ఆది మూలమైన బ్రహ్మకు హరిహర బ్రహ్మాదులు అంతవారి ఆది మూలమైన బ్రహ్మము. పరంజ్యోతి వందు నిన్ను పరబ్రహ్మ వగుట చేసి పరంజ్యోతి వందు నిన్ను పరబ్రహ్మ వగుట చేసి నిష్ఠతోని మనసు నిలిపి అష్టహారతి తెచ్చినాము నిష్ఠతోని మనసు నిలిపి అష్టహారతి తెచ్చినాము అంబనీకిదిగో హారతి జ్ఞాన ప్రసూనంబనీకిదిగో హారతి. మాతా హారతి లోకా పావని కామలరామే లోకా పావని కామలరామే
నవ్వుల కమ్మని మాటల కావగరావే గోదాహారతి మాతా హారతి లోక పావని కావగరావే తులసి వనములోన నీవు వెలసిదివమ్మా పెరియల్వారుల్లోన పెరిగితివమ్మా తులసి వనములోన నీవు వెలసిదివమ్మా పెరియల్వారుల్లోన పెరిగితివమ్మా ముప్పది పాటలు పాడితివమ్మా ముప్పది పాటలు పాడితివమ్మా శ్రీరంగనాథుని అందమైన మధువనంత హారతి గోదమ్మయలుచు విష్ణులందరూ పేరు పెట్టిరి రంగనాథుని సేవకై విరజాది దండలైల శిరము రంగనాథుని సేవకై విరజాది దండలైల శిరము ఆండాలు తల్లికి హారతి అని పాడినట్టి ధరణి గోదాదేవికి ఇప్పుడు హారతి అని పాడరారమ్మ ఆండాలు తల్లికి హారతి అని పావమ్మ అమ్మరో మాయమ్మ గోదమ్మ మా ఇంటి దైవమా చల్లగా మమ్మేలు కోవమ్మ పిల్లలము మేమెల్లమిమ్మిటు పేర్లిదోనచి పలకరందు సుత్తార్ తిరుళజియా செருச்செய்யும் தமென்னில்லாத கோவலதரம் போர்க்கொடியே உத்தரவல்கள் உண்மையலே ஓதராய் தத்து ஊசிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே ஏஷாதே కర్ణాం అరవింద నివాసిని అశేష జగదీ క్షత్రీం వందే వరదవల్లభాం ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి క్షేత్రాల్లో అన్నింటిలో కూడా వారి మాటని తీసిపోకుండా వారి రామానుజ ఆర్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం వారు చెప్పినటువంటి మాటలను పదే పదే ఈ విశ్వం ఉన్నంత కాలము కూడా వారు నిర్దేశించినటువంటి మార్గాన్ని మనమంతా కూడా నడవాలి అనేటువంటి ఉద్దేశం. అదే మాసానాం మార్గశీర్షోహం, మాసములన్నింటికి శీర్షము వంటిది అనగా తల వంటిది ఈ మార్గశిర మాసం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాంటి ధనుర్మాసంలో మనం గోదాదేవిని వివిధ రకాలుగా మన ఉన్నతిని చాటుకునేటువంటి విధంగా అమ్మను ఆరాధిస్తూ ఉంటాం. 30 రోజులు 30 పాశురములతో అమ్మను ఆరాధిస్తూ ఉంటాం. ఈనాటికి 11 రోజులు పూర్తయింది అమ్మ. అలాగే ఈ ధనుర్మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీయర్ స్వామి వారి అపూర్వమైనటువంటి మంగళాశాసనములతో ఈ సంవత్సరం మనకి వారి అనుంగు శిష్యులైనటువంటి శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు మన జగిత్యాల పట్టణానికి విచ్చేస్తున్నారు. జనవరి 7వ తేదీ రోజున సాయంకాలం సమయాన వారు ఆచార్య సేవలో యాత్రలో భాగంగా ఆచార్య సేవా యాత్ర ఇన్నాళ్ళు మీరంతా కోనే పరిపూర్ణమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వికాస తరంగని శాఖని పెంపొందించడం కోసం, అలాగే మీరంతా కూడా ఆ శాఖలో భాగస్వాములై వికాస తరంగని సభ్యులుగా మారడం కోసం, అలాగే మీ అందరి చేత లక్ష్మీ ఆరాధన చేయించడం కోసం, కుంకుమార్చన కార్యక్రమం చేయించడం కోసం ఆచార్యులు దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు మన జగిత్యాల పట్టణంలోని మన రామాలయానికి కానీ అయితే క్యాంపు రామాలయానికి కానీ ఈ రెండింటిల్లో ఏదో ఒక రామాలయానికి విద్యానగర్ పట్టణంలో జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయానికి వేంచేస్తున్నారు. కావున మీరంతా కూడా ఆచార్య సేవలో భాగంగా ఎవరైతే చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా సమాశ్రయం పుచ్చుకున్నారో, చక్రాంకితములు తీసుకున్నారో వారంతా కూడా మనకు ఆచార్యులు కాబట్టి ఆచార్యులను స్మరించేటువంటి విధంగా మీరంతా ఆ రోజు సాయంకాలం సంధ్యా సమయాన 6 గంటల ప్రాంతంలో మన చేతుల మీదుగా జరిగేటువంటి కుంకుమార్చన కార్యక్రమంలో సామాగ్రి అంతా కూడా ఇక్కడ దేవస్థానం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీలైనటువంటి విచ్చేసి
కుంకుమార్చన కార్యక్రమంలో భాగస్వామ్యమై స్వామి యొక్క అనుగ్రహానికి, అమ్మ యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులు అవుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సర్వారీశ్వరివారకం శుభకరం కింగాక్షమక్షాపహం సీతాన్వేషణ పండితం తత్పరం కృపణం కోటీంద్ర సూర్యప్రభం లంకాద్వీపభయంకరం సకలదం సుగ్రీవ సన్మానితం దేవేంద్రాది సమస్త దేవవనితం కాకుత్సదూతం భజే. ఓం ఈశానాం భగవతి వందే జగన్మాతరం நீராடினார் நீங்கினாடில்லாதில் பொறிவண்டு கற்படுப்ப ஏங்காலே குக்கிருந்து சேர்த்தமதை பத்திவாங்க உடன் நிறைய பொங்கல்லல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ. ஓம் நிர்பவா சுகர்பவா ஆதித்யாயுவ தேஜோபவா விஷ்ணோரிவ ஸ்ரீமான் பவா பிரம்மா ఓం హ్రీం హ్రీం శ్రీం కళ్యాణ శ్రీ చక్రమేరుమాత సంచరణ దేవత సీత శ్రీ గోదారంగనాథ స్వామి దేవత పరిపూర్ణ దివ్యాంగ్రహ కరుణా కృపా కటాక్ష బల ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరం